తోటి సహోదరులు గౌరవనీయులు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, మిత్రులు శ్రేయోభిలాషులు విశారదన్ మహారాజ్ గారు, మిత్రులు శ్రేయోభిలాషులు మరి బంధువైన బాలగోని బాలరాజు గౌడ్ గారు, ఈ కామారెడ్డి పోరాటాల గడ్డలో బీసీ 42% రిజర్వేషన్స్ ఆక్రోశ సభ జరుపుకుంటున్న సందర్భంగా కామారెడ్డిలో ఉన్న పుర ప్రముఖులు, నలుమూలలో నుండి వచ్చిన జిల్లాల నుంచి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన బీసీ బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క శుభాభివందనాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ ఇన్ ది లోకల్ బాడీస్, అలానే ఎంప్లాయ్మెంట్లో ప్లస్ ఎడ్యుకేషన్లో 42% మనకు రిజర్వేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ 29% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలనే వస్తుంది, కానీ లోకల్ బాడీలో లేదు. ఆ లోకల్ బాడీలలో ఇప్పుడు మనకు 34% 1994 నుంచి 2016 వరకు 17 వరకు మనం అనుభవించినాం. కానీ 18లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ఆధారంగా టోటల్గా 50% దాటకూడదు అని ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్ రావు గౌలీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అట్లానే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 3 కేసుల ఆధారంగా 50% క్యాప్ పెట్టినారు. కాబట్టి 50%కు లోబడే లాస్ట్ ఎలక్షన్స్ కేసీఆర్ గారు చేసినారు. ఆంధ్రలో కూడా అదే విధంగా చేసినారు. ఇప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, 20 నవంబర్ నాడు మేము పెడదామనుకున్నాం, కానీ అది కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినారు. అది అంటే ఆయన నామినేషన్ వేసే ఒక రోజు ముందు ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేసినారు. ఏమని చేసినారు? ఈ ఉద్యోగాలలో లోకల్ బాడీస్లలో 42% బీసీ కమిషన్ ద్వారా ఈ యొక్క బీసీ జనగణన, కులగణన, సోషల్ ఎడ్యుకేషనల్, ఎకనామిక్, పొలిటికల్ పర్టికులర్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇంప్లిమెంట్ చేస్తామని మనకి ఎన్ని మోసాలు చేసినారో సోదరులు చిరంజీవులు గారు అన్నట్లు మనకు ఏడాదికి 20,000 కోట్లు, అంటే 5 ఏళ్లకు ఒక కోటి రూపాయలు, 1,00,000 కోటి రూపాయలు ఇస్తామని, తర్వాత ఎన్నైతే ప్లాన్లు చేసినారో ఇవన్నీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, వెల్ఫేర్ మెజర్స్ కానీ, గురుకుల పాఠశాల ప్రతి మండలి కానీ, జిల్లాకు ఒక డిగ్రీ కాలేజ్ కానీ, లేకపోతే మనకు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, ఉచిత విద్యా వైద్యం కానీ, లేకపోతే ప్రతి కులానికి ఏదో చేస్తామని, అన్నిటికంటే పెద్ద మోసము ఎంబీసీ వెల్ఫేర్ మినిస్టర్ చేస్తామని ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేయలేదు. అలానే ఇంకా చూసుకుంటే రైతు భరోసా కానీ, రైతు చేయూత పెన్షన్ కానీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానీ, యువ వికాస్ కానీ, గృహజ్యోతి కానీ ఇవన్నీ ఏం చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మనము ప్రజలము సివిల్ సొసైటీని ఎవరైనా వచ్చి బూటకాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మరి పెద్దగా ఆశ చూపించి ఓట్లు వేయించుకొని ఇట్లా మోసం చేయడం, దగా చేయడం తగదు, ఇప్పటి నుంచి నడవదు అని మేము మనందరం బీసీ ఉద్యమకారులందరూ పోరాట పడితే, అది కూడా ఒక ఏడాది తర్వాత కులగణన, అది కూడా తప్పుల తడక ఒక చట్టం చేయకుండా చేసి, కులగణన చేసి అది కూడా పబ్లిష్ చేయకుండా ఆధారంగా 42% ఎట్లా చట్టం చేయాలన్నా కూడా తెలియని ఈ యొక్క దద్దమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి నేను జస్టిస్ ఈశ్వరయ్య యాజ్ ఏ చైర్పర్సన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్గా, ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపారమైన అనుభవంతో తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని, తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని, ఈ తమిళనాడు యాక్ట్లో ఎట్లయితే 69% రిజర్వేషన్స్ తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతున్నాయో, ఇక్కడ కూడా మీరు 42% ఇస్తామన్నారు. మీరు కూడా బీసీలకు 42%, ఎస్సీలకు 18, వాళ్ళకి ఎంత జనాభా ఉంటే రాజ్యాంగంలో చెప్తుంది.
కానీ వాళ్ళని కూడా మోసం చేసి 2011 జనాభా ప్రకారం ఓన్లీ 15% ఇవ్వడమే, ఎస్టీలకు 10% జనాభా ప్రతిపాదిక ఎంత ఉంటే అంత ఇవ్వాలా అంటే ఇక్కడ కూడా 69-70% వస్తుంది. అట్లా కాకుండా ఎస్టీలకు మోసం దగా చేసి మనకు బీసీలకు 42% అంటే 56% జనాభా ఉన్నా కూడా 42% ఇచ్చి అది కూడా ఇష్టము లేనట్లు బిహేవియర్ చేసి మనమందరము పోరాడుతుంటే నేను రాసిన ముసాయిదా ప్రకారము ఆ 2 బిల్లులు పెట్టినారు. ఒకటి 42% లోకల్ బాడీస్లో, 45% ఉద్యోగాల్లో 2 బిల్లులు పెడితే అందరూ సపోర్ట్ చేసినారు. బీజేపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ పెట్టిన బిల్లులకు సమర్థించిండు. ఆ 2 బిల్లులు అసెంబ్లీ ఉభయ సభల్లో పాస్ అయినాయి. గవర్నర్ ఆమోదం తెలిపిండు. గవర్నర్ ఆమోదం తెలిపినాక మనం పక్క రాష్ట్రంలో 94లో ఎట్లయితే ఆ ఇంద్రసాని 9 మంది జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత కూడా 50% రిజర్వేషన్లు దాటకూడదు అని 9 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఓవర్కమ్ కావడానికి రాజ్యాంగంలో వెలుసుబాటు ఉంది. అదేంటంటే అధికరణ ఆర్టికల్ 31B కింద ఒక చట్టాన్ని చేసి ఉభయ సభలు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లయితే అది 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదిస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ ఇస్తే నోటిఫికేషన్ ఇస్తారు. 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తే ఆర్టికల్ 31B కింద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది. ఈ రకంగా చేయొచ్చని సూచించిన ప్రకారము చట్టం చేసినారు. కానీ ఇష్టం ఉండి లేకుండా చేసినారు. కానీ ఏదైతే ఉభయ సభలలో బీజేపీ అక్కడ ఒప్పుకొని ఊసరవెల్లిలాగా రంగులు మార్చి 4% బీసీలు ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి మీరు ఇక్కడ లేకుంటే మేము ఆమోదం చేస్తామని వీళ్ళు కుంటి సాకులు చెప్పుకుంటూ వాళ్ళకు ఒక అడ్డం పెట్టినారు. ఎందుకంటే ఆ 4% లెక్క కాదు, అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో గెలిస్తే గవర్నమెంటు 4% ఇవ్వాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో ఓడిపోతే ఆ 4% కూడా బీసీకి వస్తాయి. మీకు వస్తే నష్టం ఉంది, మీ అయ్యే జాగిరి ఏం పోతుంది. అందులో కూడా ఆ కలిపిన కులాలు కూడా ఈ అచ్చుకట్ల సాహెబులు, ఫైల్మాన్లు, మాటలు వేసే సాహెబులు, అచ్చుపాని వాళ్ళు, మట్టిని కరిగించి ఇటువంటి చిన్న కులాలు, ఎలుగుబంటి వాళ్ళు, ఫకీరు, దర్వేజు ఫకీరు, గంటా ఫకీరు, రపాయి కపీరు, ఈ కుల వృత్తుల మీద చిన్న అడుక్క తినే జాతులు ఇవన్నీ. ఈ జాతులు తుర్క కాష, పత్తర్ కాష, చక్కడి కాష, జింక కాష ఇవన్నీ అందులో ఏమున్నదంటే అప్పటి గవర్నమెంటు గారెడి సాహెబులు, పాముల వాళ్ళు, కనికట్టు వాళ్ళు ఇటువంటి వాళ్ళని కలిపినారు. వాళ్ళకు 4% ఇచ్చినారు. యాత్తర్ సాహెబులు వీళ్ళకు ఆ 4% ఇసుంటి తుర్కోళ్ళకు కూడా ఈ బీజేపీ అడ్డుపడుతుందంట. అంటే ఎంత అమానుషమో చూడండి బీజేపీది. అందు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. వాళ్ళకి 4% ఇవ్వమని ఆర్డర్ ఉంది, ఇస్తూ ఉన్నాము. ఎప్పటి నుంచి 2009 నుంచి ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలకి వెళ్ళి ఇస్తూ ఉన్నాము. ఇచ్చినాక కూడా ఈ కుట్టి శాఖలేమో బీజేపీ చెప్తుంది, తర్వాత బీఆర్ఎస్ ఏమో ఆయన దొరబారు ఫామ్ హౌస్లో పండుకొని ఏ రోజు కూడా ఈ బీసీలు ఉసిరికాయ మూట ఎక్కడైతే ఇక్కడ కామారెడ్డి ఇక్కడ సత్య ఫంక్షన్ హాల్ వచ్చినామో ఇక్కడికి వెళ్ళి పోగానే ఎక్కడోడక్కడ పోతాడు, ఒకరిని కలిసి ఉండరు, వీళ్ళెన్నడూ కలిసి ఉండరు. కాబట్టి బీసీలకు చేసే ఇష్టం లేదని ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు పదే బీసీల గురించి ఎన్నడూ చెప్పలేదు. అట్లనే బీజేపీ మనం చూసుకున్నట్లయితే మోదీకి గ్యారంటీ అంటారు, మోదీకి జూటా గ్యారంటీ ఇస్తాయి. ఎంత జూటా గ్యారంటీ ఇస్తాయి నేను చెప్తా ఇప్పుడే. ఏమేమి జూటా మోడీ ఏమి ఇచ్చిండు? గరీబ్ పరివారు మధ్యం పరివారికి మన విశ్వాసం తీసుకొని మన విశ్వాసఘాతకం చేసి అదాని అంబారికే కట్టబెట్టినాడు. కానీ ఈ బీసీలకు ఏం కట్టబెట్టలేదు. తర్వాత నారీ సశక్తీకరణ ఎక్కడ స్త్రీలకు మానభంగాలు, రేపులు, ఎస్సీ ఎస్టీ బీసీల ఆడపిల్లలకి వాళ్ళకి ఎన్ని కేసులు
మనం ఆత్మీయరస్ కానీ ఉన్నావు కానీ ఎన్ని కేసులు ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అట్లనే యువకొంక ఆవాస్ మోదీకి గ్యారంటీ, యువకొంక ఏం ఆవాస్ ఇచ్చింది. తర్వాత ముసలోళ్లకు ఇస్తామన్నాడు, కిసాన్కి సమ్మాన్, కిసాన్కి డబుల్ చేస్తానన్నాడు. ఇన్కమ్ డబుల్ అయింది ఆ వ్యవసాయం. ఇంకా ఆకలి సావులు తెస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందని మత్స్యకారులకి ఏం చేసింది, శ్రామికులకి ఏం చేసిండ్రు. తర్వాత విశ్వబంధు భారత్ని విశ్వబంధు విశ్వగురు చేస్తున్నారు. భారత్కి మీ పాలసీస్తోని ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతంతో పాకిస్తాన్ శత్రువు, బంగ్లాదేశ్ శత్రువు, నేపాల్ శత్రువు, శ్రీలంక శత్రువు, అన్ని శత్రు దేశాలను తయారు చేసుకున్నాడు. కానీ ఇక్కడ శాంతి లేకుండా ఈ మోదీ చేస్తూ ఉన్నాడు. అలానే సురక్ష భారత్, ఎక్కడ సురక్ష భారత్? ఇవన్నీ ఏం జరుగుతుంది భారత్లో? సమృద్ధి భారత్ అంటున్నాడు. గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎవరికి వాడు. మనం కష్టపడి పైకి వస్తున్నాం కానీ ఏ గవర్నమెంట్ మనకు సాయం చేయట్లేదు, మనకు ఒరగబెట్టింది ఏం లేదు. అట్లనే ఇప్పుడు హెల్త్, మనకు 70-80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలు ఉన్నాం. ఉంటే కనీసం విద్య ఇవ్వాలి మనకు, ఈక్వల్ ఎడ్యుకేషన్. మనకేమో కూలీ నాలుగు చేసుకొని లంబడితండాల ఊర్లో ఉంటాము, 4-5-10 కిలోమీటర్లు నడుచుకొని పోయి చదువుతాము. వాడేమో సిటీలో ఉండి ట్యూషన్ మాస్టర్లు పెట్టి లక్షల ఫీజులు కట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతారు. వాడికి సమానంగా పోటీ పడాలంటే మన పిల్లలు ఎట్లా పడతారు? మాకు ఏ రిజర్వేషన్స్ వస్తారు? కొడుక మీరు మీ మంత్రి అయినా కలెక్టర్ అయినా ఎవరైనా మా పిల్లల్ని మీ పిల్లల్ని సమానమైన అవకాశం చదివించండి. మాకు ఏ రిజర్వేషన్లు వద్దు, ఏ రిజర్వేషన్లు వద్దు. అట్లనే ఆరోగ్యం, మనం సంపాదించేదంతా కూడా హాస్పిటల్ పాలవుతుంది. కాబట్టి మొత్తం విద్య, తర్వాత హెల్త్ మొత్తం ప్రైవేటైజేషన్ చేసినావు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలను కూడా ప్రైవేట్ చేసినావు, కార్పొరేట్ సెక్టర్స్ కూడా ప్రైవేటైజ్ చేసినావు. తర్వాత ఓవరాల్ డెవలప్మెంట్ ఏమి ఇక్కడ జరగలేదు. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఏమైంది? మేక్ ఇన్ ఇండియా ఏం చేస్తున్నాం? ఇంకా ఇంపార్టెంట్ చేసుకుంటున్నాం. మన పక్క దేశాలు, చైనా ఎంత డెవలప్ అయింది, యూరోపియన్ కంట్రీస్ ఎంత డెవలప్ అయింది, సింగపూర్ ఎంత డెవలప్ అయింది. ఇక్కడ ఎవడున్నా మా ఎస్సీలను పెట్టినా బీసీలను పెట్టినా నీకంటే ఈ ఆర్ఎస్ఎస్ గైడెడ్ బీజేపీ కంటే మంచి పాలన ఇవ్వగలం, మేము మంచి అభివృద్ధి చేయగలం మేము. అందుకనే మీకు ఇచ్చే భిక్ష మాకొద్దు, మీరిచ్చే దయా కార్యక్రమాలు వద్దు. మా ఓటు మేము వేసుకుంటాము, మా ఓటు మేము ఎత్తుకొని మీకు రిజర్వేషన్లు ఇస్తాము. మీకు రిజర్వేషన్లు ఇచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి. అందుకని ఈరోజు నా బంధువులారా నేను ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. మీరందరూ కూడా లేచి ఈ ప్రతిజ్ఞ చేద్దాం. నా ఓటు నా బహుజన బీసీ వర్గాలకే వేస్తాను, అగ్ర కులాలకు వేయను. ఇది నా మనస్ఫూర్తిగా, మనసాక్షిగా, అంతఃకరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. జై భారత్, జై పూలే, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ యొక్క పాలకులు అగ్ర కులాల వాళ్ళు చేసినారు. పటేళ్ళు, దొరలు ఊళ్ళల్లో ఎస్సీలను వాడుకొని ఈ యొక్క అన్యాయం చేసినారు. కాబట్టి నా యొక్క చేతులెత్తి మీ అందరికీ ప్రార్థన, ఇక నుంచి మనమందరం అన్నదమ్ముల వలె, ఎస్సీ ఎస్టీ బీసీల అన్నదమ్ముల వలె మనం రాజ్యాధికారాన్ని పొందాలని ఆశిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనలు.